నమస్తే, వెల్కమ్ టు ఋషి రిపోర్ట్స్. ఇవాళ నేను మీతో అపొలిటికల్ అంటే పొలిటికల్ సంబంధం లేదు, కానీ ఒక మానవ విలువలకు సంబంధించింది మాట్లాడుతున్నాను. ఒక హ్యూమిలియేషన్ కంటూ ఒక హద్దు ఉండదా అనే ఒక అంశం మీద మాట్లాడదలుచుకుంటున్నాను. అది ద మోస్ట్ ఫేమస్ లీగ్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ లీగ్స్లో ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్. దానికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఇవాళ ఒక ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కానివ్వండి, లేకపోతే ఇటు శాటిలైట్ ప్లాట్ఫామ్స్లో కానివ్వండి, కోట్లాది మంది చూస్తారు మ్యాచ్ల్ని. దీనికి ఉండే ఆదరణ, దాని వెనకాల ఉండే ఒక రెవెన్యూ, బీసీసీఐ ఎంత సక్సెస్ఫుల్ ఐపీఎల్ ద్వారా. చాలా దేశాలు చాలా లీగ్స్ ట్రై చేసే కానీ ఫెయిల్ అయ్యాయి. కానీ ఇండియా క్రికెట్ బోర్డు బీసీసీఐ ఏదైతే ఐపీఎల్ ప్లాన్ చేసిందో, లలిత్ మోడీ అనుకుంటా ఐపీఎల్ ఆలోచనకర్త. సో అలాంటి ఐపీఎల్ ఈరోజు మోస్ట్ సక్సెస్ఫుల్ ఫార్మేట్. అందులో ఇండియన్ ప్లేయర్స్, ఫారెన్ ప్లేయర్స్ కోట్ల కొద్దీ డబ్బుతోటి వాళ్ళని కొనుక్కుంటూ ఉంటారు. సపోజ్ అందరికన్నా ఎక్కువ ప్యాట్ కమిన్స్ హైదరాబాద్ టీంలో ఉన్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్లో దాదాపు 20 కోట్లు, 25 కోట్ల దగ్గర. అలాగా అంటే 20 లక్షలకి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, 20 కోట్లకు పైగా కూడా వేలంలో కొనుక్కొని ఆడుతున్న ప్లేయర్లు ఉన్నారు. సో నా పాయింట్ ఇవాళ ఏ టీంలు ఉన్నాయి, ఎవరెవరు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, ఎవరు విన్ అవుతారు ఐపీఎల్, దాని గురించి నేను మాట్లాడట్లా. ఒక గేము, ఒక స్పోర్ట్లో ఒక స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలి. గెలిచినా ఓడినా ఆ స్పిరిట్ తీసుకోగలగాలి. అందుకనే అందులో అన్ని రూల్స్ ఉంటాయి. షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడాలు, హగ్ చేసుకోవడాలు, ఆల్ ద బెస్ట్ చెప్పుకోవడాలు, కంగ్రాట్స్ చెప్పుకోవడాలు, అందరూ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇవాళ మనం ఈ ఐపీఎల్లో చూస్తున్న, ఈ సీజన్లో చూస్తున్న ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ముంబై ఇండియన్స్ టీంకి సంబంధించి హార్దిక్ పాండ్యా వర్సెస్ రోహిత్ శర్మ. దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ చిన్న క్లుప్తంగా మాట్లాడుకుంటే, 5 సార్లు ముంబై ఇండియన్స్ కప్పు గెలుచుకుంటే రోహిత్ శర్మ కెప్టెన్సీ, ఆయన సారథ్యంలో నడిపించాడు టీంని, కప్పు గెలిపించాడు. అయితే ఈసారి అనూహ్యంగా రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి వేరే టీం నుంచి గుజరాత్ టీంలో ఉన్న హార్దిక్ పాండ్యాని తీసుకొచ్చి ముంబై ఇండియన్స్ కెప్టెన్గా చేసింది ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్. ఇది మేనేజ్మెంట్ తాలూకా డెసిషను. ఇందులో హార్దిక్ పాండ్యాకి ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి సే ఉండదు. అంటే నన్ను మీరు కొనుక్కుని గుజరాత్కి ఎక్కువ చెల్లించారు అంటే హార్దిక్ పాండ్యా తాలూకా డబ్బు ఎంతో అది గుజరాత్కి చెల్లించి ముంబై ఇండియన్స్ తీసుకుని ముంబై ఇండియన్స్ కెప్టెన్గా చేసింది హార్దిక్ పాండ్యా ఈ సీజన్లో. దాంట్లో హార్దిక్ పాండ్యా చెప్పడు కదా, గుజరాత్ మేనేజ్మెంట్ నాకు వద్దు, ఇక్కడి నుంచి బయటకు వచ్చేస్తున్నాం, మీరు నన్ను కొనుక్కోండి. ఇవన్నీ తెర వెనకాల ఏం జరిగా మనకు తెలియదు. తెర ముందు జరిగిందైతే ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, అతని కెప్టెన్స్లో రోహిత్ శర్మ ఆడాలి మిగతా అందరిలాగే. మొట్టమొదటిసారిగా ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ, ఇండియా కెప్టెన్ కదా, సో ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ ఒక ఫ్రాంచైజీలో వేరే కెప్టెన్ కింద ఆడాల్సిన పరిస్థితి. అది ఎవరి డెసిషను? మేనేజ్మెంట్ డెసిషను. రోహిత్ శర్మ అండ్ ఫ్యామిలీ ఈ డెసిషన్ మీద కొంచెం అఫ్కోర్స్ అన్హ్యాపీగానే ఉన్నారు. వేరే ఎవరో క్రికెటర్లు ట్వీట్ చేస్తే దానికి సంబంధించి రోహిత్ శర్మ వైఫ్ ట్వీట్ చేశారు, ఇదంతా కూడా నడుస్తుంది. కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఎంత దారుణమైన ట్రోలింగ్ చేస్తున్నారంటే హార్దిక్ పాండ్యాని. మనం ఎండ్ ఆఫ్ ది డే కొన్ని విలువలు ఉంటాయి. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. ఎవరినైనా సరదాగా ఆట పట్టించడమో, టీజ్ చేయడమో ఏదైనా చేయొచ్చు. కానీ ఒక పాయింట్ బియాండ్ ఎ పాయింట్ అంత హ్యూమిలియేషన్కి గురి చేయడం అవసరమా? సపోజ్ గుజరాత్లో అహ్మదాబాద్లో జరిగిన క్రికెట్ జరుగుతున్నప్పుడు, ముంబై ఇండియన్స్ వీళ్ళ క్రికెట్ మ్యాచ్తో జరుగుతున్నప్పుడు గుజరాత్ వర్సెస్ ముంబై ఇండియన్స్, ఒక స్ట్రే డాగ్, వీధి కుక్క ఒకటి గ్రౌండ్లోకి వచ్చేసింది. చాలాసార్లు గ్రౌండ్లోకి వస్తూ ఉంటాయి. సో ఆ కుక్క గ్రౌండ్లోకి వచ్చినప్పుడు హార్దిక్ 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 అన్న హార్దిక్ని ఉద్దేశించి అంటే ఆ కుక్కని హార్దిక్ని పోలుస్తూ అరవడం అనేది ఏమి విలువలు అనిపించుకుంటాయండి? అది ఆలోచించుకోవాలి కదా. ఎండ్ ఆఫ్ ది డే ఎవరి మీద అభిమానాన్ని, ఎవరి మీద ద్వేషంగా ఎలా మార్చుకుంటున్నాం? హార్దిక్ పాండ్యా వైఫ్ నటాషా అని, ఆమె ఫీల్డ్లో ఆమె మోడలింగో లేకపోతే ఆమె ఫీల్డ్లో ఆవిడేదో ఉంటే డిజైనింగ్ వాట్ ఎవర్, అందులో కూడా ఆమెను కూడా సోషల్ మీడియాలోకి వెళ్ళి ట్రోల్ చేయడము. హార్దిక్ పాండ్యాని సోషల్ మీడియాలో ఓవరాల్గా గ్రౌండ్స్లో ఎక్కడ పడితే అక్కడ ట్రోల్ చేయడము. ఇందులో అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, ఎక్కడ ఈ వివాదం మీద రోహిత్ శర్మ మాట్లాడకపోవడము, గ్రౌండ్లో కానీ లేకపోతే ఆన్లైన్లో కానీ ఆయన ఒక్క ట్వీట్ చేయొచ్చు. గ్రౌండ్లో అయితే వద్దని వారించవచ్చు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ని, లేకపోతే వేరే ట్రోల్ చేస్తున్న వాళ్ళని. ఆన్లైన్లో ఆయన ఒక ట్వీట్ చేయొచ్చు, ఒక ప్రెస్ మీటే పెట్టచ్చు.
ఇది మేనేజ్మెంట్ డెసిషను, మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది అని. లేదా ఆయనకి ఇష్టం లేకపోతే ఇంకొక నిర్ణయం తీసుకోవచ్చు. కానీ సాటి ఆటగాడిని ఇప్పుడు హార్దిక్ పాండ్యా లాంటి వాళ్ళని లేకపోతే ఇంకొక ప్లేయర్ని ఆయన అండర్లో ఆయన కెప్టెన్సీలో ఆయన తయారు చేసి ఉండొచ్చు. ఆయన వల్ల వీళ్ళకి పేరు వచ్చి ఉండొచ్చు రోహిత్ శర్మ. రోహిత్ శర్మని వ్యక్తిగతంగా నేను కూడా అభిమానిస్తా. ఈజ్ సాఫ్ట్, కూలు, మ్యాచ్లు గెలిపిస్తాడు. తనకి వ్యక్తిగతంగా అనేక రికార్డ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కానీ ఇలాంటి ఒక సందర్భం వచ్చినప్పుడు ఇంతమంది ఇన్ని కోట్ల మంది విషం కక్కుతున్నప్పుడు హార్దిక్ పాండ్యా మీద మరి ఒక స్పోర్టివ్ స్పిరిట్తో నిలబడాల్సిన అవసరం రోహిత్ శర్మకి లేదా అంటే మరి ఆయన ఆలోచించుకోవాలి. అంటే గ్రౌండ్లో పోల్చడము లేకపోతే ఒక రకమైన సౌండ్లు చేయడము, అతను ఫీల్డింగ్ చెప్పకూడదండి. ఇప్పుడు పలానా చోట రోహిత్ శర్మ ఉండాలి అనేది కెప్టెన్గా చెప్తాడు. నేనా, నువ్వు నాకు చెప్తున్నావా రోహిత్ శర్మకి హార్దిక్ పాండ్యాకి మన ఏదో వివాదం అయిందని, లేకపోతే 2 వర్గాలుగా చీలిపోయారు ముంబై ఇండియన్స్ టీమ్ ప్లేయర్స్ అని. ఇప్పుడు పాయింట్ల పట్టికలో నేను ముందు టెక్నికల్ డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు కానీ పాయింట్ల పట్టికలో వాళ్ళు కింద ఉండిపోయారు. అంటే ఏంటి, ఈ రకమైన విద్వేషాలు ఉండడం వల్ల, ఈ గ్యాప్స్ ఉండడం వల్ల గేమ్ మీద ఫోకస్ లేకపోవడము, వాళ్ళు అనుకున్నట్టుగా పర్ఫామ్ చేయలేకపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో మేనేజ్మెంట్స్ కూడా ఎందుకు ఇవన్నీ చూస్తూ ఊరుకుంటాయి? ఏదో ఒకటి యాక్ట్ చేయించాలి కదా. అంటే లక్షలాది మంది ఫ్యాన్స్ని కంట్రోల్ చేయలేకపోవచ్చు. కానీ రోహిత్ శర్మ ఒక మాట చెప్తే ఈ ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్లో 70-80% ఆగిపోతారు. ఐఎమ్ ష్యూర్. మిగతా వాళ్ళు కొంతమంది చిల్లర బ్యాచ్ ఎప్పుడు అల్లరి చేసేవాళ్ళు ఉంటారనుకోండి. కానీ ఎందుకని చేయట్లేదు? ఇప్పుడు అదే ఎగ్జాంపుల్, ధోని ఇవాళ కెప్టెన్ కాదు. చెన్నై సూపర్ కింగ్స్ ద మోస్ట్ ఫేమస్ టీం అది కూడా. ఇంకా ధోని గురించి చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్ అనే ప్లేయరు కెప్టెన్సీ ఆయన సారథ్యంలో ధోని ఆడుతున్నాడు. వికెట్ కీపర్గా అతను ఏవో ఫీల్డ్ సెట్టింగ్స్ చేస్తూ ఉంటాడు. రుతురాజ్ గైక్వాడ్ ఏదో వెళ్తాడు, డౌట్లు ఉంటే మాట్లాడుకుంటూ ఉంటారు. అదొక హెల్తీ వాతావరణం జరుగుతుంది. అక్కడెక్కడ అనేవాళ్ళు ఉంటారు. కానీ ఎందుకని మరి ముంబైకి వచ్చినంత స్థాయిలో హార్దిక్ మీద చెమ్మినంత విషయం రుతురాజ్ గైక్వాడ్ మీద ఎందుకు చేయట్లేదు? మేబీ చెన్నై టీము కొంత ప్రిపేర్ చేసిందా మైండ్స్ని? అంటే ఈసారి ధోని ఒక కొత్త రూపంలో మన ముందుకు వస్తున్నారు అని. వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ రిటైర్ అయిపోవాల్సిన ప్లేయర్స్, అందరూ 40 దాటేసిన వాళ్ళు ఐపీఎల్ లాంటి ఫ్రాంచైజీలో. కానీ ఆ స్టార్లు ఉన్నప్పుడు, ఆ వాల్యూ ఉన్నప్పుడే ఆ ఫ్రాంచైజీకి ఒక వాల్యూ, అంత కమర్షియల్ వాల్యూ, లక్షలు కోట్లు ఇన్వాల్వ్ అయిన లీగ్ ఇది. కాబట్టి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆడుతున్నారు. వాళ్ళు ఏం ఆడకుండా పెర్ఫామ్ చేయకుండా ఊరికే చెయ్యట్లా. కానీ ఇలాంటి విషయాల్లో ఎందుకని శ్రద్ధ పెట్టవు? అసలు రోహిత్ శర్మని మార్చకూడదు అనుకున్నప్పుడు 5 సార్లు కప్పు కొట్టినప్పుడు ఎందుకు మార్చాలి అనే ప్రశ్న మేనేజ్మెంట్ వేసుకోవాలి. లేదా ఏదో కారణంతో మార్చాలి అనుకున్నప్పుడు దాన్ని మెంటల్గా ఆ ఫ్రాంచైజ్ తాలూకా ఫ్యాన్స్ కోట్ల మంది ఉంటారు. 140 కోట్ల మంది ఉన్న భారతదేశంలో, క్రికెట్ ఒక మతంగా ఉన్న దేశంలో కోట్లాది మంది పరోక్షంగా క్రికెట్ చూస్తారు, ప్రత్యక్షంగా కొంతమంది చూస్తారు గ్రౌండ్స్లో. కానీ నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఓటీటీల్లోనో ఇంకో చోటో కోట్లాది మంది చూస్తూ ఉంటారు. సో ఇంతమంది తాలూకా వ్యతిరేకత, లేకపోతే ఇంతమంది తాలూకా ఒక ట్రోలింగ్, హ్యూమిలియేషన్ ఎంతకాలం అని ఎవరైనా భరించగలుగుతారు? అతను సైలెంట్గానే భరిస్తున్నాడు. ఎందుకంటే అంతకన్నా దారి లేదు. వదిలితే అతనన్నా వదిలేసి వెళ్ళిపోవాలి. కానీ కెరీర్ ఇవన్నీ అంటే క్యాస్ట్ కూడా తీసుకొచ్చి ఒక ఆటకి ఆపాదించి మాట్లాడుతున్నారు అంటే మరి దాన్ని ఎట్లాగా చెప్పాలి నాకు అర్థం కావట్లా. అంటే ఆట మెరుగ్గా లేకపోతే తీసేయమని చెప్పొచ్చు, లేకపోతే మెరుగుపరచుకోమని చెప్పొచ్చు. కానీ ఇలాగా ఎవరో కెప్టెన్సీ తీసేసి ఇంకోళ్ళకి కెప్టెన్సీ ఇస్తే వాళ్ళ మీద మనం బురద చల్లాలి, విషం చల్లాలి, బూతులు తిట్టాలి, లేకపోతే కుక్కలతో పోల్చాలి, లేకపోతే రకరకాల సౌండ్లు చేయాలి, కించపరచాలి, కదిలితే గోల్ చేయాలి, అంతా కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఐ వాంటెడ్ టు టాక్ ఆన్ దిస్ పాయింట్. కానీ అంటే ఐపీఎల్ సంబంధించిన నిజంగా దాంట్లో ఆ గేమ్స్ టీమ్స్ ఏంటి, ఎవరు ఫేవరెట్ ప్లేయర్స్, స్టాటిస్టిక్స్ ఏంటి, ఇవన్నీ గతంలో నేను ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి చాలా ఇంటర్వ్యూలు కానీ లేకపోతే షోస్ కానీ చేశాను. కానీ ఈ మధ్య అంతా ఎక్కువగా పొలిటికల్గానే ఫోకస్ ఉండడం, దాని మీద కొంచెం దృష్టి పెట్టలేదు. కానీ ఈ ఒక్క విషయం నాకు మాట్లాడాలనిపిస్తుంది. అంటే కరెక్ట్ కాదు కదా, అది కరెక్ట్ కాదు. ఎవరో తీసుకున్న డెసిషన్కి ఎవరు బలవుతున్నారు, ఎవరు హ్యూమిలేషన్కి గురవుతున్నారు, దీని మీద టీమ్ మేనేజ్మెంట్ లేకపోతే రోహిత్ శర్మ రెస్పాండ్ అయితే బాగుంటుంది కదా అని నాకు అనిపించింది. మరి మీకు కూడా అదే ఒపీనియన్ ఉందని నేను అనుకుంటున్నాను. సో మరొక అంశంతో, విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ఋషి సైనింగ్ ఆఫ్.